ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ వందనాలు. మీకు శుభం కలుగునగాక. దేవుని మాట ద్వారా ప్రతిరోజు నడుచుకుంటూ వెలుగులో దీవించబడుతున్నారు, అందుకు వందనాలు. మీరు అనుభవించిన క్షేమం ఇతరులకు పంచండి, వాక్కును ఇతరులకు షేర్ చేయండి. దీవెనకరంగా వాళ్ళ కుటుంబాలు కూడా వర్ధిల్లితే ఆ ప్రతిఫలం మీరు పొందుతారు. మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో నీవు ఎప్పుడైనా సరే ఇది సాధించాలి, ఇది నువ్వు సొంతం చేసుకోవాలి అని కోరుకుంటే దానికి దేవుడు చక్కని అవకాశం కలిగిస్తాడు. అర్థమయ్యే రీతిలో చెబుతానండి. అంటే నువ్వు ఉద్యోగం సాధించాలనుకున్నా, లేకపోతే పరపతి సాధించాలన్నా, మంచి ఆరోగ్యం సాధించాలన్నా, కుటుంబంలో ఆనందాన్ని సాధించాలన్నా, స్వర్గసీమలాగా నీ ఇల్లు ఉండాలని కోరుకున్నా, నువ్వేం చేసినా తప్పేం లేదు, అవి సాధించగలవు. కానీ ఎప్పుడు సాధిస్తావు అనే సంగతి ఆలోచించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే రకరకాల ప్రయత్నాలు చేసి సాధిద్దాం అనుకుని చివరికి సచికలు పడిపోతాం. అంటే నువ్వు వెళ్ళిన మార్గం నీకు ఇష్టకరంగాను సంతోషంగాను ఇది సరి అయిన మార్గం అనిపిస్తుంది. కానీ బైబిల్లో సరియైన మార్గాన్ని గురించి దేవుడు చాలా తేటగా చెప్పాడు. అప్పుడు మాత్రమే నువ్వు అన్నిటినీ స్వతంత్రించుకోగలుగుతావు. నీకు అర్థమయ్యే మాట చెప్పాలని నేను కోరుకుంటాను ఒక సేవకుడిగా. అదేమిటయ్యా అంటే 37వ కీర్తనలో ఒక వాక్యం రాయబడింది. ఏమని రాయబడింది అంటే, నీ కళ్ళ ముందు ఎవరైనా వర్ధిల్లుతుంటే వాళ్ళని చూసి వ్యసన పడవాకు. రెండవది, నువ్వు కోపాన్ని మానుకో. మూడవది, ఆగ్రహాన్ని విడిచిపెట్టు. వ్యసన పట్టమైనా, కోపపట్టమైనా, ఆగ్రహాన్ని చూపడమైనా అది నీ జీవితానికి నష్టతరం, కష్టమయం. కానీ నీ వాటిలోంచి విడుదల పొందితే దేవుడు నీకు మేలు చేస్తాడు. అంటే నువ్వు ఆశించింది అందుకోవాలన్నా, మేలును స్వతంత్రించుకోవాలనుకున్నా, పంటను చేజిక్కించుకోవాలన్నా, ఇంచుమించు దేవుని కృప సొంతం చేసుకోవాలన్నా ఏదైనా స్వతంత్రించుకుంటావు. ఇది నీ వల్ల కాదు అని దేవుడు అనడం. అయితే విచిత్రం ఏంటంటే, నీకు ఈ స్వతంత్రించుకునే ముందు కొన్ని అడ్డుపడతా ఉంటాయి. దాని పేరేమిటంటే కోపం. దాని పేరేమిటంటే కారణం లేకుండా ఆగ్రహపడడం. మరొకటి ఏమిటంటే, వాళ్ళకట్ట జరిగింది నాకు జరగలేదు, వీళ్ళకిట్ట జరిగింది నాకు జరగలేదు, వాళ్ళకి అలా జరిగింది వీళ్ళకి ఇలా జరిగింది నాకు ఇట్ట అయిపోయింది. వ్యసన పట్టడం అనేది చాలా తప్పుకరం. రెండవది, నీ జీవితంలో ఒకరిని వర్ధిల్లుతుండగా హర్షించే మనసు ఉండాలి, కానీ వ్యసన పడే మనసు ఉండకూడదు. ఈ మాటలు చిన్నగా ఉంటాయి, ఇవి ఎదిగినవేగా అనిపిస్తాయి. నువ్వు ఎప్పుడైతే కోపాన్ని మానుతావో, వ్యసన పట్టడం మానుతావో, ఒకళ్ళ మీద భయంకరమైన కారణం లేకుండా ఆగ్రహం చూపి ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడతావు, ఇవన్నీ ఆపిన రోజున యెహోవా కొరకు కనిపెట్టు వారు దేశమును స్వతంత్రించుకుందరు. అంటే దేశాన్ని స్వతంత్రించుకున్నంత కృప ఈ 4 నుంచి తప్పిస్తే నీకు జరుగుతుంది. వినడానికి చిన్నగా ఉన్నా పెద్ద దీవెనగా ఉంది. దేశాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వెంత, నీ స్థితి ఎంత, నా బ్రతికి ఎంత, మనం ఎంత. కానీ దేవుని వాగ్దానం ఎంత విశాలంగా ఉందో తెలుసా? నువ్వు దేశాన్ని స్వతంత్రించుకుంటావు ఎప్పుడు కోపాన్ని మానుకున్నావు. కోపం తెలుగులో ఉందిగా మన శత్రువు అని. తన కోపమే తనకు శత్రువు. అంటే నువ్వు శత్రువులు సృష్టించుకుంటున్నావు. రెండవది, ఒకళ్ళు చూసి హర్షించలేక వ్యసన పడతా ఉన్నావు. నీ జీవితంలో భయంకరంగా వాళ్ళని చూసినప్పుడల్లా హర్షించడం కంటే, నోటి నుండి నవ్వు రావటం కంటే ద్వేషం ఊరేగిన పదాలు వస్తాయి. కొత్త విషయాలేం కాదు, ఎరిగిన విషయాలే. ఎప్పుడైతే వీటిని అధిగమించగలుగుతావో అప్పుడు దేవుని దగ్గర నువ్వు మోకరించి కనిపెట్టగలవు. కనిపెట్టినప్పుడు దేవుడు అంటాడు, ఈ స్వతంత్ర ఇచ్చానికి ఇదంతా స్వాధీనం చేసుకో. అంటే మనం ఈ 4 రాళ్ళు ఎక్కి రాలేకపోతే, అడ్డులు దాటకపోతే, అవరోధాలు దాటకపోతే అది స్వతంత్రించుకోవడం కాదు, కన్నురాల చూడటం తప్ప నీ వల్ల ఏమీ కాదు. మరి నీ ఇంటికి శాంతి కావాలి, మేమందరం ఐక్యతగా ఉండాలంటున్నాం, ఎందుకు సాధించట్లే? నాకు మా ఇంట్లో సమాధానం, సంతోషం, క్షేమం, అన్ని రకాల దీవెనలు ఉండాలి, ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నావు? నీ కోపమే నీకు అడ్డుపడుతుందిగా, నీ వ్యసన పట్టమే నిన్ను ఆటంకపరుస్తుందిగా, కారణం లేకుండా నువ్వు చెలరేగిపోవటమే నీ జీవితానికి, నీ పిల్లలకు నష్టం కలుగుతుందిగా.
మాటలు చిన్నవైనా దీవెనలు పెద్దగా ఉన్నప్పుడు వీటిని గమనించి నువ్వు సరిచేసుకోగలిగితే ప్రపంచంలో ఎవరికి లేని దీవెనలని నీ సొంతం కాబోతున్నాయి. యెహోవా కొరకు కనిపెట్టేవారు దేశమును స్వతంత్రించుకుందరు. అట్టి కృప నీ కలుగునగా. పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోయే కార్యాల కొరకు వందనాలు. బిడ్డలను దీవించండయ్యా. పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకును, అలాగే ఎదిగిన పిల్లల వివాహాల కొరకును, ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తూ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగాను క్షేమంగా ఉండాలి. ప్రార్థనాత్మతో రక్షణ భాగ్యం కలిగి ఉండాలి. కష్టార్జితం దీవెనకరంగా మారాలి. విడిపోయిన కాపురాలు కట్టబడాలి. సంతానం లేని ఇంట్లో సంతానం ఉండాలి. కుటుంబాల మధ్యలో ఐక్యత కలగాలి. వాళ్ళ ఉద్యోగమైన, వ్యాపారమైన, చేతిపైన ఏదైనా దీవెనకరంగా మార్చండి. మరింత ప్రార్థనా పరిచయలు నడిపించి నీ రాకడ కొరకు ఆయత్తపరిచి మేలు చేయమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.